ఈ 8 సెకండ్స్ టీజర్ ఎఫెక్ట్ మీ వెడ్డింగ్ టీజర్ లో గానీ లేదా ప్రోమోలో గానీ హైలైట్స్ లో గానీ యాడ్ చేసుకున్నారనుకోండి, మీ టీజర్ గానీ హైలైట్ గానీ ప్రోమో గానీ ఇంకా నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది అనమాట. చూడడానికి క్లయింట్ కి కూడా సినిమాటిక్ లెవెల్ లో కనిపిస్తుంది. కాబట్టి నెక్స్ట్ టైం మీరు కూడా ట్రై చేయండి. చాలా మందికి 8 సెకండ్స్ ఎఫెక్ట్ అనేది చాలా సింపుల్ అనిపించవచ్చు. నేను మోస్ట్లీ ఈ వీడియో బిగినర్స్ కోసం చేస్తున్నాను అనమాట. బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఈ వీడియో నేను చేయడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. ఆ రీజన్ ఏంటంటే చాలా మంది బిగినర్స్ కి వెడ్డింగ్ ఫుటేజ్ అనేది దొరకదు అనమాట. వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి గానీ వాళ్ళ పోర్ట్ఫోలియోలో పెట్టుకోవడానికి గానీ. అలా అని నేను కూడా వాళ్ళకి వెడ్డింగ్ ఫుటేజ్ ఇద్దామంటే క్లయింట్స్ ఒప్పుకోరు కాబట్టి కుదరదు. కాబట్టి మీకు వెడ్డింగ్ ఫుటేజ్ అనేది ఎక్కడ కూడా బయట అయితే దొరకదు అనమాట. మీరు అలాంటి సిచ్యువేషన్ లో ఏం చేయాలంటే మీరు ప్రాక్టీస్ చేయడానికి గానీ లేదా మీ పోర్ట్ఫోలియోలో పెట్టుకోవడానికి గానీ మీరు ఏం చేయొచ్చు అంటే సింపుల్ గా మీరు యూట్యూబ్ లోకి వచ్చి సెలబ్రిటీ వెడ్డింగ్స్ అని సెర్చ్ చేస్తే మీకు చాలా ప్రీమియం ఫుటేజ్ అయితే దొరుకుతుంది అనమాట. సపోజ్ నేను ఇక్కడ చూసారు కదా, సాయి పల్లవి సిస్టర్ వెడ్డింగ్ అని సెర్చ్ చేశాను. ఈ వీడియోస్ నేను ఎప్పుడో చూసాను అనమాట. చూసినప్పుడు నాకు అనిపించింది చాలా ప్రీమియం గా ఉంది ఫుటేజ్. మనం ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. నార్మల్ గానీ కలర్ గ్రేడింగ్ కి యూజ్ అవ్వదు, కానీ మనం ఇలాంటి టేజర్స్ గానీ చేసేటప్పుడు మనం ఒక్కొక్క క్లిప్ ని కట్ చేసుకొని మనం మన స్టైల్లో ఎడిట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇలా నేను గుర్తుపెట్టుకున్నా కాబట్టి ఈ టేజర్ లో నేను ఆ ఫుటేజ్ అనేది యూజ్ చేశాను అనమాట. అయితే మీకు నేను చెప్పే సజెషన్ ఏంటంటే, ఇలా మీరు కూడా సెలబ్రిటీ వెడ్డింగ్స్ అని ఎవరో ఒక వెడ్డింగ్ తీసుకొని దాన్ని మీరు మీ స్టైల్లో ఎడిట్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూస్తే ఈ ఫుటేజ్ ఏది కూడా నా దగ్గర ఒరిజినల్ ఫుటేజ్ లేదు. ఎందుకంటే ఇది ఎవరో షూట్ చేశారు. ఆ షూట్ చేసింది కూడా ఎడిట్ చేసి యూట్యూబ్ లో మనకి 2 minutes 3 minutes హల్దీ వీడియో అని ఒకటి ఇక్కడ మీకు చూపిస్తే చూడండి. ఇదిగోండి ఇక్కడ హల్దీ వీడియో అనేసి ఒకటి, నెక్స్ట్ ఇక్కడ చిన్న చిన్న వీడియోస్ అయితే పూజ సెరమనీ అనేసి ఏవో చిన్న వీడియోస్ అయితే అప్లోడ్ చేశారనమాట. ఇదిగోండి, అండ్ ఇది ఒకటి డాన్స్ వీడియో ఒకటి. ఇలా మనం ఈ వీడియోస్ అన్నిటిని కలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని మనం మన స్టైల్లో టేజర్స్ ని ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక టిప్ మీ అందరికీ చెప్తున్నా. బిగినర్స్ కి ఇది చాలా యూజ్ అవుతుంది. ఇది మీరు మీ పోర్ట్ఫోలియోలో కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే చూసే క్లయింట్ ఎవరైతే మిమ్మల్ని ఎడిటర్ గా హైర్ చేసుకుందాం అనుకున్నా లేదా మీకు వర్క్స్ ఇద్దాం అనుకున్నా ఏ ఫుటేజ్ వాడారు, ఎవరు ఫుటేజ్ వాడారు అనేది చూడరు. మీరు ఎలాంటి ఎఫెక్ట్స్ యూజ్ చేస్తున్నారు, ఎలా ఎడిట్ చేస్తున్నారు అనేది చూస్తారు. కాబట్టి మీరు ఈ ఫుటేజ్ కూడా వాడుకోవచ్చు. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఆల్రెడీ నేను ఇక్కడ టేజర్ చేశాను. ఇక్కడ ఫుటేజ్ మొత్తం కలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ చూసారు కదా, ఫుటేజ్ మొత్తాన్ని నేను ఒక 2-3 వీడియోస్ ఇలా డౌన్లోడ్ చేసి కలెక్ట్ చేశాను అనమాట. ఇక్కడ నుంచి చిన్న చిన్న పార్ట్స్ తీసుకొచ్చి నేను ఈ టేజర్ అనేది చేశాను. ఓకే, ఇప్పుడు ఫ్రెష్ గా ఒక సీక్వెన్స్ అయితే తీసుకుందాం. ఈ సీక్వెన్స్ ఎలా తీసుకోవాలి, షార్ట్ కట్స్ కానీ ఇవన్నీ నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయను. ఎందుకంటే ఇదంతా మన కోర్స్ లో ఉంటది డీటెయిల్డ్ గా. ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా లాంగ్ అయిపోద్ది. యూట్యూబ్ లో లాంగ్ వీడియోస్ పెడితే ఎవరు పెద్ద ఇంట్రెస్ట్ గా చూడరు. కాబట్టి నేను కూడా పెద్ద లాంగ్ వీడియోస్ పెట్టదలుచుకోవట్లేదు. షార్ట్ గానే ఈ వీడియోని కంప్లీట్ చేస్తా, ఎంతవరకు వస్తే అంతవరకు. కాబట్టి నేను షార్ట్ కట్స్ కానీ ఈ చిన్న ఈ సీక్వెన్స్ ఎలా తీసుకోవాలి ఇవన్నీ నేను ఇందులో ఉంచలేను. ఓకే, ఇక్కడ నేను సీక్వెన్స్ తీసుకుంటున్నాను. ఇది మనకి మెయిన్ వెడ్డింగ్ టీజర్ చేసిన సీక్వెన్స్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇది మనం ఫుటేజ్ కలెక్ట్ చేసిన సీక్వెన్స్. అంటే డౌన్లోడ్ చేసిన ఫుటేజ్ అంతా ఇక్కడ తెచ్చి యాడ్ చేసుకున్నా. మొత్తం ఏమి యాడ్ చేయలేదు, కొంతవరకు యాడ్ చేసా, నాకు అవసరమైనంత వరకు మాత్రమే. ఇది మనం ఇప్పుడు ఫ్రెష్ గా తీసుకుంది అనమాట. ఇప్పుడు మనం వెడ్డింగ్ టీజర్ చేయడానికి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మ్యూజిక్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ దీన్ని మనం ఎలా చేశానని చెప్తాను చూడండి. ఫస్ట్ నేను ఏంటంటే ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ నుంచి ఇన్స్పైర్ అయి తీసుకుందనమాట. ఆ రీల్ కూడా మీకు చూపించేస్తా. ఇది ఇక్కడ నుంచి ఇన్స్పైర్ అయ్యాను ఈ ఎఫెక్ట్ అనేది. దీన్ని నేను వెడ్డింగ్ స్టైల్లో చేస్తే ఎలా ఉంటది అనేసి చేసి దానికి మళ్ళీ ఇంకొక మ్యూజిక్ అనేది యాడ్ చేసి చేసిందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ మ్యూజిక్ అనేది యాడ్ చేసుకోవాలి. దానికోసం నేను ఈ రీల్ ని ఇక్కడికి యాడ్ చేసుకుంటున్నా. ఈ రీల్ నేను డౌన్లోడ్ చేసుకున్నా. ఇన్స్టా వీడియో డౌన్లోడర్ ఉంటది కదా, దాని నుంచి డౌన్లోడ్ చేసుకున్నా. ఓకే, ఈ వీడియో మనకు అవసరం లేదు కాబట్టి డిలీట్ చేస్తాను. ఇప్పుడు మనం ఇది మనకి 8 seconds ఆడియో అనమాట. దీని మీద మనం ఇప్పుడు వర్క్ చేయాలి. ఓకే, ఒకసారి వినండి. ఇక్కడ వరకు ఫాస్ట్ క్లిప్స్ వస్తాయి, మళ్ళీ ఇక్కడ నుంచి స్లో మోషన్ క్లిప్స్ అన్ని వస్తాయి. అల్ట్రా స్లో మోషన్ చేసి క్లిప్స్ అని మనం యాడ్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ ఫాస్ట్ అనమాట, ఫాస్ట్ గా క్లిప్స్ అనేవి యాడ్ చేయాలి. ఫస్ట్ ఫుటేజ్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటనేది చెప్పాను కదా నేను. ఓకే, ఫస్ట్ మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫాస్ట్ క్లిప్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట. అవి నేను ఎలా పెట్టానంటే ఎవ్రీ క్లిప్ 2 frames ఉండేటట్టు ఒకసారి చూపిస్తా. ఓకే, చూసారు కదా, ఎవ్రీ క్లిప్ 2 frames ఉండేటట్టు నేను క్లిప్స్ని యాడ్ చేసుకున్నాను అనమాట. ఆ క్లిప్స్ ఎక్కడి నుంచి యాడ్ చేసుకున్నా ఇక్కడ చూసారు కదా, చిన్న ఫ్రేమ్స్ ఉన్నాయి. హైలైట్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో వీడియోలో ఆ హైలైట్ పార్ట్స్ని నేను ఇలా ట్రిమ్ చేసి
ఒక 2 సెకండ్స్ ఉండేటట్టు ఎవ్రీ క్లిప్ని ఇక్కడ నేను యాడ్ చేసుకున్నా. ఇలా 1 2 3 అలా ఇలా మీరు అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ క్లిప్లో కూడా హైలైట్ పార్ట్స్ మాత్రం ఉంటాయి. చాలా మంది వెడ్డింగ్ టీజర్స్ చేసేటప్పుడు చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ రిపీట్ క్లిప్స్ పెడతారు. అంటే ఎక్కువ క్లిప్స్ లేవని రిపీట్ క్లిప్స్ పెట్టడం కానీ, లేదు అనుకుంటే ఇక్కడ చిన్నవే కదా 1 ఫ్రేమ్ లో ఏం కనిపిస్తుంది అనేసి ఏవో పడితే అవి క్లిప్స్ పెట్టడం చేస్తారు. అవి వన్స్ ఫైనల్ అవుట్పుట్ వచ్చినప్పటికి ఏంటంటే అంత క్లియర్ గా కనిపించవు అనమాట, ప్రాపర్ గా ఉండవు క్లిప్స్ అన్ని. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఎవ్రీ ఫ్రేమ్ ఒక 2 ఫ్రేమ్స్ తీసుకున్నా కూడా ఆ 2 ఫ్రేమ్స్ లో కూడా మీకు ప్రతి పార్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే హైలైట్స్ ఉంటాయి. అంటే అవి అలా స్టాప్ చేసి చూసినా కూడా మనకి అక్కడ ఒక మంచి ఫ్రేమ్ మాత్రం కనిపిస్తుంది అనమాట. ఏది పడితే అది పెట్టాను, చూసారు కదా. ఇలా నేను ఎవ్రీ క్లిప్ ఒక 2 ఫ్రేమ్స్ ఇలా తీసుకొని దీన్ని నేను ఫస్ట్ ఇక్కడ యాడ్ చేశాను అనమాట. దీన్నే తీసుకెళ్ళి మళ్ళీ యాడ్ చేస్తున్నా ఇక్కడ. ఓకేనా, ఇలా యాడ్ చేసాను. దీనికి ఇంకా నేను ఏం ఎఫెక్ట్స్ యాడ్ చేయలేదు. ఫాస్ట్ మోషన్ కానీ స్లో మోషన్ కానీ ఇంకేం ఎఫెక్ట్స్ యాడ్ చేయలేదు. ఇలాంటి ట్రాన్సిషన్స్ యూజ్ చేయలేదు. జస్ట్ ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ మనకి దబ్బని ఒక సౌండ్ వస్తుంది కదా, బేస్ సౌండ్. ఇక్కడ నుంచి మనకి స్లో మోషన్ క్లిప్స్ అన్ని స్టార్ట్ అవుతాయి అనమాట. అండ్ ఇప్పుడు దీని మీద మనం ఒక అడ్జస్ట్మెంట్ లేయర్ తీసుకున్నాం కదా. ఈ అడ్జస్ట్మెంట్ లేయర్ అనేది ఎందుకు తీసుకున్నాం అంటే మనం ఈ క్లిప్స్ అన్నిటిని బ్లాక్ అండ్ వైట్ చేసాం అనమాట. అదే మనం ఒక క్లిప్ కి బ్లాక్ అండ్ వైట్ చేసి మిగతా క్లిప్స్ కి కాపీ అట్రిబ్యూట్స్ కూడా చేయొచ్చు, అంటే పేస్ట్ అట్రిబ్యూట్స్ కూడా చేయొచ్చు. కానీ అలా కాకుండా నాకు ఈజీ అనిపించే ప్రాసెస్ ఏంటంటే ఒక అడ్జస్ట్మెంట్ లేయర్ తీసుకుంటాను. దానికి ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ ఎఫెక్ట్ ఉంటుంది కదా ఎఫెక్ట్స్ ప్యానల్ లో, ఆ ఎఫెక్ట్ ని ఇక్కడ యాడ్ చేశాను అనమాట. చూసారు కదా ఈ ఎఫెక్ట్ ని. ఇలా నేను స్టార్టింగ్ వీటి వరకు బ్లాక్ అండ్ వైట్ ఎఫెక్ట్ యాడ్ చేశాను, ఫాస్ట్ కట్స్ వచ్చినంత వరకు. దాని తర్వాత నుంచి ఇక్కడ స్లో మోషన్ మొత్తం నార్మల్ గా ఉంటుంది అనమాట మళ్ళీ. ఓకే, ఇప్పుడు ఇక్కడ కూడా అడ్జస్ట్మెంట్ లేయర్ తీసుకుందాం. మీకు ఫస్ట్ నుంచి చూపిస్తా. ఇక్కడ అడ్జస్ట్మెంట్ లేయర్ తీసుకుంటున్నాను అండ్ ఇక్కడ యాడ్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్స్ ప్యానల్లోకి వచ్చి బ్లాక్ అండ్ వైట్ అని సెర్చ్ చేయండి. ఈ ఎఫెక్ట్ని ఇక్కడ యాడ్ చేసుకోండి, బ్లాక్ అండ్ వైట్ ఎఫెక్ట్. ఓకే కదా, ఇలా మనకు వస్తుంది అనమాట స్టార్టింగ్ ఎఫెక్ట్. అండ్ నెక్స్ట్ ఏముంది, ఫస్ట్ ఈ మ్యూజిక్ని మర్చిపోయింది. మీరు మ్యూజిక్ని మ్యూట్ చేసేస్తున్న ప్రజెంట్, ఎందుకంటే నాకు కూడా లాస్ట్లో ఆ థాట్ వచ్చింది, మీకు కూడా లాస్ట్లో అని చెప్తాను. ఆ మ్యూజిక్ ఎందుకు యాడ్ చేయవలసి వచ్చిందని కూడా చెప్తాను మీకు. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి స్లో మోషన్ షార్ట్స్ అనేవి యాడ్ అవుతాయి. ఆ స్లో మోషన్ షార్ట్స్ కూడా నేను హైలైట్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే తీసుకున్నా. మీకు ఎవ్రీ పార్ట్ ని మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తే చూడండి. ఇక్కడ ఈ తాళి కట్టే సీన్ ఉంది కదా, నేను దీన్ని తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ మీరు ప్రతి స్లో మోషన్ షార్ట్ ని చూసినా కూడా మీకు హైలైట్స్ ఉంటాయి. ఇక్కడ వాళ్ళ ఫాదర్ క్రయింగ్ కానీ, అండ్ ఇక్కడ సాయి పల్లవి క్రయింగ్ కానీ, అండ్ నెక్స్ట్ ఇది ఒక క్లోజప్ షాట్, అండ్ నెక్స్ట్ ఇది కానీ, ఇదంతా మీకు నేను హైలైట్ పార్ట్స్ మాత్రమే తీసుకున్నాం. ఓకే, ఇక్కడ ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ క్లిప్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయి. ఇక్కడ నేను స్లో మోషన్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ వైట్ కలర్ ఒక లైన్ లాంటిది ఉంది కదా, ఒక బార్డర్ లాంటిది. నేను దీన్ని ఏం చేశానంటే ఒక్క క్లిప్ని స్పీడ్ ర్యాంప్ చేశాను అనమాట. మీలో చాలా మందికి స్పీడ్ ర్యాంప్ అంటే తెలియకపోవచ్చు. స్పీడ్ ర్యాంప్ అనేది ఏంటంటే మనకి స్టార్టింగ్ స్పీడ్ వచ్చి ఇక్కడ చూడండి, మ్యూజిక్ ని మ్యూట్ చేస్తున్నా, మీకు డిస్టర్బెన్స్ అవ్వచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లైట్ గా స్టార్టింగ్ లో కొంచెం స్టార్టింగ్ స్పీడ్ గా ఉండి తర్వాత మీకు స్లో మోషన్ అవుతుంది అనమాట. చూసారు కదా, చిన్న జర్క్ లా తెలుస్తుంది. అది ఎవరికైతే స్పీడ్ ర్యాంప్ మీద ఐడియా ఉంటుంది, స్పీడ్ ర్యాంప్ తెలుసో వాళ్ళకి ఇది అర్థం అవుద్ది. తెలియని వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ తెలియకపోవచ్చు, ఎందుకంటే ఈ ఫుటేజ్ మీద అంత డిఫరెన్స్ తెలియదు. మీకు మన ఇన్స్టా రీల్స్ లో స్పీడ్ ర్యాంప్ వీడియో ఉంటుంది ఒకటే, దాంట్లో మీకు చాలా డిఫరెన్స్ క్లియర్ గా తెలుస్తుంది. ఆ స్పీడ్ ర్యాంప్ అనేది మనం ఎలా చేసుకోవాలనేది చూపిస్తా. ఇప్పుడు ఫస్ట్ ఈ క్లిప్ నేను ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ నుంచి మళ్ళీ నేను ఫ్రెష్గా క్లిప్స్ ఏమి ఇంపోర్ట్ చేసుకోవట్లే, ఎందుకంటే ఆల్రెడీ నేను క్లియర్గా తీసుకున్నా కాబట్టి మళ్ళీ టైం వేస్ట్ చేయకుండా ఇక్కడ నుంచి మీకు ఇంపోర్ట్ చేసి చూపిస్తున్నా. ఓకే, ఇక్కడ కూడా మ్యూట్ చేద్దాం, ఎందుకంటే మీకు డిస్టర్బ్ ఉంటుంది మ్యూట్ చేయకపోతే. ఓకే, ఇప్పుడు మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ క్లిప్కి ఇక్కడ మీకు ఎఫ్ఎక్స్ అని ఒక బటన్ ఉంది చూడండి, అది మీకు కనిపించదు, చాలా మందికి కనిపించదు. ఇక్కడ మీకు ఎఫ్ఎక్స్ అని చూడండి లైట్ గా, దీని మీద మీరు రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ టైం ర్యాంపింగ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి స్పీడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే నార్మల్గా ఉండే క్లిప్ ఇలా మీకు వైట్ కలర్ ఒక లైన్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఇది మనం ఈ లైన్తో మనం స్పీడ్ చేసుకోవచ్చు అండ్ స్లో చేసుకోవచ్చు. ఇలా లైన్ కిందకి ట్రాక్ చేస్తే స్లో అవుతుంది, పైకి మూవ్ చేస్తే స్పీడ్ అవుతుంది అనమాట. ఇలా ఈ లైన్ అనేది మనకు యూజ్ అవుద్ది. ఇప్పుడు మనం ఒకసారి Ctrl+Z క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు మనం స్పీడ్ ర్యాంప్ అనేది ఎలా చేసుకోవాలంటే, ఇప్పుడు ఫస్ట్ ఇది స్లో మోషన్ ఏం లేదు, జస్ట్ నార్మల్గా ఉంది క్లిప్. మీకు అర్థమైంది కదా, క్లిప్ అనేది నార్మల్ స్పీడ్లో ఉంది. ఇప్పుడు మనం దీన్ని స్పీడ్ ర్యాంప్ ఎలా చేద్దామంటే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ వరకు మనం స్లో, ఇక్కడ ఇటు సైడ్ పార్ట్ అంతా మనకి స్పీడ్ అవ్వాలి, ఇటు సైడ్ పార్ట్ మొత్తం మనకి స్లో అవ్వాలి. దానికోసం మీరు కీబోర్డ్లో కంట్రోల్ని హోల్డ్ చేశారనుకోండి, ఫస్ట్
యారో అనేది బ్లాక్ గా ఉంది కదా, కీబోర్డ్ లో కంట్రోల్ హోల్డ్ చేస్తే ఈ యారో అనేది వైట్ గా చేంజ్ అయింది, చూసారా, వైట్ గా చేంజ్ అయ్యి ప్లస్ సింబల్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ అయింది. దీన్ని పట్టుకొని ఇలా ఈ లైన్ ని ఇలా పైకి పుష్ చేయండి. పుష్ చేస్తే ఇటు సైడ్ పార్ట్ మొత్తం మనకి స్పీడ్ అవుతుంది. లేదనుకుంటే మీరు దీన్ని నార్మల్ స్పీడ్లో వదిలేయచ్చు. దీన్ని స్లో చేద్దాం, ఇలా స్లో చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇంకా స్లో చేయాలి. స్టార్టింగ్ లైట్గా స్పీడ్ వచ్చి లిటిల్ బిట్ అలా స్లో అవుతుంది అనమాట. ఇలా మనం స్పీడ్ ర్యాంప్ అనేది చేసుకోవాలి. స్పీడ్ ర్యాంప్ అనేది మీకు ఈ క్లిప్ మీద నేను ఎక్స్ప్లెయిన్ చేసిన పెద్ద మీకు అర్థం కాదనమాట, డిఫరెన్స్ అనేది తెలియదు మీకు. మన రీల్స్లో ఉంటాయి, లేదనుకుంటే నెక్స్ట్ టైం స్పీడ్ ర్యాంప్ గురించి కంప్లీట్ డెడికేట్ వీడియో వచ్చేస్తా. ఇప్పుడు అదే విధంగా నెక్స్ట్ క్లిప్స్ అన్ని మనం ఇలా ఈ విధంగా యాడ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఈ హైలైట్ క్లిప్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ సేమ్ నేను ఇదే విధంగా యాడ్ చేసుకున్నా. కాకపోతే మీరు అబ్జర్వ్ చేస్తే దీనికి మాత్రమే స్పీడ్ ర్యాంప్ చేస్తాను, అందుకే మీకు ఇక్కడ వైట్ కలర్ లైన్ కనిపిస్తుంది. మిగతా క్లిప్స్ అన్ని నార్మల్గా పెట్టేస్తాయి, ఎందుకంటే స్టార్టింగ్ మనకి ఈ ఎఫెక్ట్ వచ్చాక ఇక్కడ నుంచి కొంచెం స్పీడ్ అయ్యి స్లో అవ్వాలని ఆ స్పీడ్ ర్యాంప్ దీనికి ఒక్కదానికి చేసా, కానీ మిగతా క్లిప్స్ అన్ని మనకి నార్మల్గా ఉన్నా పర్లేదు కాబట్టి నేను మిగతా క్లిప్స్ అన్నిటిని జస్ట్ స్లో మోషన్ చేసి వదిలేసాను అనమాట. నార్మల్ స్లో మోషన్ మీకు ఎలా చేసుకోవాలో తెలుసు కదా, పిఆర్ యూజ్ చేసే వాళ్ళకి. తెలియకపోతే నెక్స్ట్ వీడియోస్ లేదా మన పాత వీడియోస్ ఒకసారి చూడండి. ఓకే, ఇప్పుడు ఈ క్లిప్స్ అన్నిటిని మనం డైరెక్ట్ గా యాడ్ చేసేద్దాం. ఇంకెందుకు ఫ్రెష్ గా మళ్ళీ ఇది అక్కర్లేదు. ఓకే, క్లిప్స్ అన్ని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నా. ఓకే, ఇక్కడ చూడండి, క్లిప్స్ అనేవి ఇక్కడ ఇలా ఈ విధంగా హైలైట్ క్లిప్స్ మాత్రమే యాడ్ చేసుకున్నాను అనమాట. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఒకసారి మళ్ళీ చూద్దాం మనం ఇక్కడ ఏం చేసాం అనేది. క్లిప్స్ మధ్యలో డిప్ టు బ్లాక్ అనే ఒక ఎఫెక్ట్ అనేది యాడ్ చేసాం అనమాట, ఒక ట్రాన్సిషన్ అనేది యాడ్ చేసాం. ఆ ట్రాన్సిషన్ మనకి సస్పెన్స్ ఆ టైప్ లో చూపించడానికి మనం టేజర్ లో ఈ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. మీరు కేజీఎఫ్ మూవీలో కానీ కొన్ని టేజర్స్ లో ఈ ఎఫెక్ట్ అనేది మీరు చూడొచ్చు. టేజర్స్ లో ఎక్కువగా ఇది యూజ్ చేస్తారు. దీన్ని మనం ఇక్కడ క్లిప్స్ కి యాడ్ చేసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేశానంటే ఆ ఎఫెక్ట్ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ఎఫెక్ట్స్ ప్యానల్లోకి వచ్చి మీరు వీడియో ట్రాన్స్లేషన్స్ ఓపెన్ చేసుకొని ఇక్కడ మీకు డిసాల్వ్ అని ఉంటుంది, ఇక్కడ మీకు డిప్ టు బ్లాక్ అని ఉంటుంది. ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. ఇది ఎప్పటి నుంచో ప్రీమియర్ ప్రో వచ్చిన నుంచి ఈ ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయి ఇన్బిల్ట్గా ప్రీమియర్ ప్రోలోనే. అది ఇక్కడ యూజ్ చేశాను అనమాట. ఇలా జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్న 2 క్లిప్స్ మధ్యలో కొంచెం స్పీడ్ని ఇలా తగ్గించుకున్నాను అనమాట. కాకపోతే ఇక్కడ ఏమైందంటే అన్ని క్లిప్స్కి యాడ్ చేస్తా. ఫస్ట్ నేను అన్ని క్లిప్స్కి యాడ్ చేసినప్పుడు నాకు ఇవి కొంచెం ఎక్కువ అనిపించాయి. దానికి మళ్ళీ నేను ఏం చేశానంటే 2 క్లిప్స్కి గ్యాప్ ఇచ్చి, అంటే ఇప్పుడు ఈ క్లిప్కి యాడ్ చేశాను అనుకోండి, ఇక్కడ యాడ్ చేయలేదు, మళ్ళీ ఇక్కడ యాడ్ చేశాను, మళ్ళీ ఇక్కడ యాడ్ చేశాను. చూసారు కదా, ఇక్కడ నుంచి వచ్చాక ఇక్కడ యాడ్ చేయలేదు, ఇక్కడ యాడ్ చేశాను, ఇక్కడ యాడ్ చేశాను, ఇలా గ్యాప్స్ ఇచ్చాను. అప్పుడు మనకి ఇలా ఉంటుంది అనమాట. అది ఇలా ఈ విధంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ మనం లాస్ట్లో స్పీడ్ అనేది చేసాం అనమాట. స్పీడ్గా క్లిప్స్ అనేవి అవి అలా చేశాను అంటే ఈ క్లిప్స్ ఏవైతే ఉన్నాయో స్టార్టింగ్లో ఇవే క్లిప్స్ని రివర్స్లో పెట్టాను అనమాట. ఇటు సైడ్ నేను రివర్స్లో పెట్టాను ఇవే క్లిప్స్ని. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఇవన్నీ రివర్స్ ఆర్డర్లో పెట్టాను అనమాట. అంటే ఇక్కడ మనకి ఈ క్లిప్ అనేది ఇక్కడ మనకి స్టార్టింగ్లో వస్తుంది, అదే మనకి ఇక్కడ ఎండింగ్లో వస్తుంది అనమాట. ఇలా ఇది ఎలా అయినా పెట్టచ్చు, అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ అడ్జస్ట్మెంట్ లేయర్ని ఆల్ట్ క్లిక్ చేసి ఇక్కడ మీద పెట్టుకుంటున్నాను. ఇక్కడ కూడా బ్లాక్ అండ్ వైట్ వచ్చేటట్టు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఒకసారి ఇదంతా ప్లే చేసి చూద్దాం ఎలా వచ్చిందో. చూసారు కదా, మనకి ఇలా ఈ విధంగా వచ్చిందనమాట. ఓకే, ఇలా ఈ విధంగా వచ్చింది. ఇక్కడ వరకు మీరు చేసుకొని ఏం చేయొచ్చు అంటే ఇక్కడ నుంచి మీరు మీ టైటిల్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలాంటి టైటిల్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ నుంచి మీ టేజర్ని కంటిన్యూ చేయొచ్చు. అంటే స్లో మోషన్ క్లిప్స్, క్యాండిడ్ షార్ట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇక్కడ నుంచి మీ టేజర్ని కంటిన్యూ చేయొచ్చు అనమాట. మీ టేజర్ ఆర్ ప్రోమో హైలైట్స్ వీటిల్లో ఈ 8 సెకండ్స్ వీడియోని యాడ్ చేశారనుకోండి, ఇంకా మీరు చూడడానికి సినిమాటిక్ లెవెల్లో కనిపిస్తుంది. చూసే మీ క్లయింట్కి కూడా ఒక సినిమాటిక్ ఫీల్ వస్తుంది అనమాట. కాబట్టి యాడ్ చేయడానికి ట్రై చేయండి. అయితే ఇప్పుడు నెక్స్ట్ మనం ఇక్కడ ఏం చేసామనేది చూద్దాం. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఇంకొక అడ్జస్ట్మెంట్ లేయర్ తీసుకున్నాం. చూసారు కదా పైన, అవి ఏంటంటే సినిమాటిక్ బార్స్ అనమాట. ఆ సినిమాటిక్ బార్స్ అనేవి నేను ఎందుకు యాడ్ చేశానంటే సబ్జెక్ట్ ని హైలైట్ చేయడానికి. ఇప్పుడు సపోజ్ ఇది నార్మల్ గా ఇలా ఉందనుకోండి, ప్లెయిన్ గా, మనకు ఆ సినిమాటిక్ ఫీల్ ఏం రాదు. ఇది మనం క్లయింట్ టీవీలో ప్లే చేసినా లేదంటే ఎక్కడ మొబైల్లో ఎక్కడ చూసినా కూడా సినిమాటిక్ ఫీల్ అనేది రాదు. జస్ట్ క్లిప్స్ ని యాడ్ చేస్తావు కదా అనేటట్టే అనిపిస్తుంది.
అదే మనకి జస్ట్ ఈ సినిమాటిక్ బార్స్ యాడ్ చేయడం వల్ల మనకి ఆ సినిమాటిక్ ఫీల్ అనేది కనిపిస్తుంది అనమాట. మనకి సబ్జెక్ట్ అనేది హైలైట్ అవుతుంది ఆ బార్స్ అనేవి అలా రావడం వల్ల. ఆ బార్స్ అనేది కూడా నేను నార్మల్గా ఇలా పెట్టేసి వదిలేయచ్చు. జస్ట్ ఒక నార్మల్గా జస్ట్ ఈ సైజులో పెట్టి వదిలేయచ్చు. అలా కాకుండా పైనుంచి కిందకి క్లోజ్ అవుతున్నట్టు పెట్టా. అలా అని కంప్లీట్గా క్లోజ్ అయిపోదు. ఒకసారి చూపిస్తే చూడండి. ఇక్కడ వరకు మాత్రం వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ ఇది మన ఎండింగ్ది. ఇవి నేను ఎలా చేశాను అనేది చూపిస్తా. దీనికోసం మనం నార్మల్గా ఏం చేస్తారు కొంతమంది, ఇక్కడ కలర్ మెట్ లేయర్ తీసుకొని ఆ లేయర్ని పైన ఒకటి కింద ఒకటి పెట్టి యానిమేట్ చేస్తారు. అలా కాకుండా మనం అడ్జస్ట్మెంట్ లేయర్తో కూడా చేసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ అడ్జస్ట్మెంట్ లేయర్ తీసుకుంటున్నా, పైన యాడ్ చేసుకుంటున్నా, అండ్ నెక్స్ట్ ఇక్కడ క్రాప్ ఎఫెక్ట్ యాడ్ చేసుకొని పైన నేను ఒక 25% అండ్ బాటమ్ ఒక 25% మనకి ఇలా వస్తుంది అనమాట. అలా అని మళ్ళీ చూడండి, ఏ క్లిప్ అయినా మనకి కట్ అయిపోతుంది, వాళ్ళ ఫేస్ కట్ అయిపోతుంది లేదా ఐస్ కట్ అయిపోతున్నాయి అనుకోండి, ఆ క్లిప్ని అడ్జస్ట్ చేసుకోండి. మీకు అది కూడా చూపిస్తా. ఒక దగ్గర కట్ అయిపోతే అది కూడా మీకు చూపిస్తా. చూసారు కదా. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా పెట్టి వదిలేం కదా మనం. ఫస్ట్ ఏంటంటే మనకి స్టార్టింగ్ నుంచి ఇలా బార్స్ అనేవి రావు, మనకు అలా బార్స్ అనేవి క్లోజ్ అవుతుంటాయి. కాబట్టి దానికోసం ఇక్కడ ఫస్ట్ టాప్ దగ్గర ఒక కీ ఫ్రేమ్, బాటమ్ దగ్గర ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని ఈ 2 కీ ఫ్రేమ్స్ని సెలెక్ట్ చేసుకొని ముందుకు పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ రీసెట్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే యాజ్ యూజువల్ నార్మల్గా వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ కీ ఫ్రేమ్స్ని ఎండ్కి యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఈ అడ్జస్ట్మెంట్ లేయర్ని కూడా ఎండ్ వరకు పెట్టుకుందాం. మళ్ళీ ఈ కీ ఫ్రేమ్స్ని ఎండ్కి పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు చూద్దాం ఎలా వస్తుందో. చూసారు కదా, మనకి ఇలా ఈ విధంగా వస్తుందన్నమాట. మీకు ఒక దగ్గర టాప్కి వెళ్ళిపోయిందని చెప్పా కదా, అంటే మనకి కట్ అయితే ఇలా అయిపోయింది అనమాట. ఈ క్లిప్ అనేది నార్మల్గా మనకి ఇలా ఉంటుంది. దీన్ని నేను ఇలా అడ్జస్ట్ చేసా. ఇలా మనం ఇక్కడ వరకు చేసుకున్నాం అనమాట. ఓవరాల్గా ఈ టేజర్ ఎఫెక్ట్ అంతా అయిపోయింది. ఇది టేజర్ అని చెప్పలే, టేజర్లో మనం యూజ్ చేసి ఒక 8 సెకండ్ ఎఫెక్ట్ అనుకోండి. టేజర్ అంటే మనకి 1-2 మినిట్స్ వస్తుంది, కొన్ని టేజర్లో 3-4 మినిట్స్ వస్తాయి. క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి అది ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను ఇలా చేస్తాను. ఫస్ట్ అయితే నేను ఇలా చేశాను. ఇలా చేసి నేను చూశాను అనమాట. చూసినప్పుడు నాకు ఏంటనిపించింది, టేజర్ అంతా బాగానే ఉంది, వెడ్డింగ్ టేజర్ అంతా బాగానే ఉంది, కానీ వెడ్డింగ్ ఫీల్ రావట్లేదు. అంటే ఒక పాడ్కాస్ట్ టేజర్ లా అనిపిస్తుంది. లేదనుకుంటే ఆ వెడ్డింగ్ ఆ ట్రెడిషనల్ ఫీల్ కానీ ఆ ఫీల్ రావట్లేదు అనమాట. అక్కడ ఉండే సిచ్యువేషన్ కానీ ఈ మ్యూజిక్ కి దీనికి సింక్ అవ్వట్లేదు. అప్పుడు నేను ఏం చేశానంటే, మీ అందరికి కోర్ట్ మూవీ ఐడియా ఉంటది. కోర్ట్ మూవీలో ఒక వెడ్డింగ్ బీజిఎం ఉంటది అనమాట. ఇదే ఆ బీజిఎం. ఈ వెడ్డింగ్ బీజిఎం ని నేను యాడ్ చేస్తే నాకు కొంచెం ఆ వెడ్డింగ్ ఫీల్ అనేది వస్తుందని అనిపించింది. అప్పుడు దీన్ని తీసుకొచ్చి నేను ఇక్కడ దీని కింద పెట్టాను అనమాట. ఎలా అంటే స్టార్టింగ్ ఈ ఎఫెక్ట్ వస్తుంది. స్టార్టింగ్ మనకి దీని సౌండ్ మొత్తం మ్యూట్ చేశాను అనమాట. ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ కూడా కీ ఫ్రేమ్స్ అనేవి నేను యాడ్ చేసాను. చూడండి, ఇక్కడ కీ ఫ్రేమ్స్ యాడ్ చేసి దీని సౌండ్ మొత్తాన్ని మ్యూట్ చేశాను. మళ్ళీ ఇక్కడ కూడా సౌండ్ డౌన్ చేశాను. ఇలా ఈ విధంగా చేశాను అనమాట. దీనివల్ల మనకి ఏంటంటే, ఇప్పుడు బిఫోర్ ఆఫ్టర్ ఒకసారి చూద్దాం. ఇది మ్యూజిక్ ఉన్నప్పుడు, మ్యూజిక్ లేనప్పుడు. మ్యూజిక్ లేకపోతే మీకు ఇలా ఉండేది. ఎప్పుడైతే మనం మ్యూజిక్ అనేది యాడ్ చేసాం, మనకి ఆ వెడ్డింగ్ ఫీల్ అనేది వచ్చిందనమాట. చూసారు కదా, ఒక మ్యూజిక్ వల్ల కూడా మనకి ఫీల్ అనేది చేంజ్ అయిపోతుంది. కాబట్టి మీకు మ్యూజిక్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫైనల్ గా 8 సెకండ్స్ ఎఫెక్ట్ అనేది నేను ఎలా చేశాను మీకు క్లియర్ గా చెప్పాను. మీరు ఒక యూట్యూబ్ వీడియోని కూడా తీసుకొని మీరు మీ స్టైల్లో రీఎడిట్ చేసి కూడా మీరు మీ క్లయింట్స్ కి మీ వర్క్ ని చూపించుకోవచ్చు, లేదా మీ పోర్ట్ఫోలియోలో పెట్టుకోవచ్చు. మీరు ప్రాక్టీస్ కూడా అవ్వచ్చు. కాబట్టి మీరు ప్రతిసారి ఫుటేజ్ కోసం ఎవరినో అడుక్కోవాల్సిన పని లేదు. ఫుటేజ్ లేదని ప్రాక్టీస్ చేయకుండా ఆగిపోవాల్సిన అవసరం కూడా లేదు. గుర్తుపెట్టుకోండి, ఇది మీరు వెడ్డింగ్ వీడియోస్ చేసే వాళ్ళే కాదు, మీరు ఒక యూట్యూబ్ వీడియోస్ చేసినా కూడా ఇలానే. సపోజ్ మీరు యూట్యూబ్ వీడియోస్ ఎడిట్ చేద్దాం అనుకుంటున్నారు, యూట్యూబ్ వీడియోస్ ఎడిట్ చేసి మీ క్లయింట్స్ కి సర్వీస్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నారు. అప్పుడు మీరు ఏం చేయొచ్చు, సపోజ్ ఎవరో ఒక యూట్యూబ్ వీడియో తీసుకోండి. అది ఎలా తీసుకుంటారంటే, ఏదైనా ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకోండి. సపోజ్ ఫ్యాషన్ వర్క్ ఛానల్ ఉందనుకోండి, అంటే ఒకప్పుడు నేను ఆ ఛానల్కి చేసాక చెప్తున్నా. ఫ్యాషన్ వర్క్ ఛానల్ ఉందనుకోండి, ఆ ఫ్యాషన్ వర్క్ ఛానల్లో లాస్ట్ వీడియోస్ అంటే వాళ్ళ ఓల్డ్ వీడియోస్ ఉంటాయి కదా, ఆ ఓల్డ్ వీడియోస్ ఓపెన్ చేయండి. ఆ ఓల్డ్ వీడియోస్ లో ఎలానో ఎడిటింగ్ ఉండదు కాబట్టి అది మీ స్టైల్లో ఎడిట్ చేయడానికి ట్రై చేయండి. ఆ వీడియోని ఎడిట్ చేసి వాళ్ళకే మీరు షేర్ చేశారనుకోండి, చూసిన క్లయింట్ కి కూడా ఇంప్రెస్ గా ఉంటది అనమాట. ఎంత ఇంట్రెస్ట్ గా మన ఓల్డ్ వీడియోని తీసుకొని ఎంత బెటర్ గా ఎడిట్ చేసి చూపించాడంటే, మనం ఇప్పుడు ప్రెజెంట్ రికార్డ్ చేస్తున్న వీడియోస్ ఇంకెంత బాగా ఎడిట్ చేస్తాడో అనే ఒక ఫీల్ ఉండి మీకు వర్క్స్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉంటది. ఈ ప్లాన్ ఫాలో అవ్వండి, బిగినర్ రైటర్స్ కి చాలా హెల్ప్ అవుతుంది. ఒక వీడియోని చూసారు కదా, ఈ వీడియో మీకు ఎక్కడైనా హెల్ప్ అవుతుంది అనిపించినా
నా మాటలు మీకు ఎక్కడైనా హెల్ప్ అవుద్ది అనిపించిన ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన ఇన్స్టాగ్రామ్ 100K ఫాలోవర్స్ రీచ్ అయ్యాం మీ అందరి సపోర్ట్ తో. అదే సపోర్ట్ తో మన యూట్యూబ్ ఛానల్ కూడా 10K దగ్గరలో ఉంది. 10K సబ్స్క్రైబర్స్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.